సీఎం చంద్రబాబు 55 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు పెన్షన్ గురించి మాట్లాడడం లేదని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాంటిది ఈరోజు పింఛన్ దాదాపుగా 4.5 లక్షల మందికి ఈరోజు కుంటి శాఖలు చెప్పి 40% అని చెప్పి వికలాంగుల కాళ్ళు పోయిన వాళ్ళకి కానీ మొత్తం ఈరోజు రోడ్డును మరేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది మా ఊర్లోనే ఒక ఆయన పెద్ద మనిషి వచ్చినాడు, ఆయన కళ్ళు కనబడు. అలాంటి వ్యక్తి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటే నాకు పింఛన్ లేకపోతే నాకు ఎవరు చూస్తారు? కనీసం ఆయన ఇచ్చేదేమో మాకు 6,000 వద్దు, ఉన్నది 4,000 ఇచ్చినా చాలు మాకు అనే విధంగా ఉన్నాడు. నిన్ను పింఛని వికలాంగులకి 6,000 పెంచమన్నాడు ఎవడు? నిన్ను తీసేయమన్నాడు నిన్ను. ఉన్నిని పెంచింది 6,000 4,000 ఇచ్చేయి అందరికి సారసోటుగా. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నెల ఈ నెల ఆ నెలకే ఖచ్చితంగా పింఛన్లు ఎన్నో వచ్చి ఆ పింఛన్లు చేసిన విధంగా ప్రతి నెలకే పింఛన్లు వచ్చినాయి. ఈ రోజు వరకు మీరు 15 నెలలు అయింది, ఇంతవరకు ఒక్క పింఛన్ కానీ కొత్త పింఛన్ లేదు. వితంతుల పింఛన్ కానీ ఇంకా లేదు. దాదాపు